హలో హలో. సార్. అరే లింకు ఇది క్రాష్ అయిపోయింది, మళ్ళీ చెప్తాను లెసన్ వినండి దయచేసి ఏమనుకోకండి. కరెంట్ పోయింది ఇక్కడ. సరే సార్, సరే. కరెంట్ పోవడం వల్ల ఇక్కడ ఇది మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. కరెంట్ అంటే సౌండ్ మేడం గారు ఇప్పుడు క్లాస్ పెడతాన్నారండి. ఎప్పుడురా? అయితే నేను అయిపోయిన తర్వాత టైం మేడం పెట్టండి. గారు చెప్పారండి క్లాస్ ఉందని. 3 to 4 2 to 3 నేను చెప్తా. అవును సార్. 4 to 5 మేడం చెబుతులే పోనీ. నేను ఇందులో ఉంటే మేడం రావడం కుదరదు కదా. సరే. నేను చెప్పేస్తాను మళ్ళీ ఇది. మళ్ళీ వస్తున్నారండి, పొద్దున వచ్చారండి. సరే నేను ఇది చెప్పేస్తాను, చెప్పిన తర్వాత చెప్పుంది కానీ మీరు ఇలా అయితే కష్టం. మళ్ళీ నేను బుక్ సరే సార్. తీసుకోవాలంటే ఈ ఏంటో ఇది ప్లాన్ చేస్తున్నారు ఇదేమో. సరే సార్. చెప్పేస్తాను చూడండి. ఇప్పుడు కాస్ట్ ఆడిట్ ఫైనాన్షియల్ ఆడిట్ సార్. మధ్య కాస్ట్ ఆడిట్ ఫైనాన్షియల్ ఆడిట్ మధ్య ఉన్నటువంటి భేదాలు, కాస్ట్ ఆడిట్కి ఫైనాన్షియల్ ఆడిట్కి మధ్య ఉన్నటువంటి భేదాలు ఆల్రెడీ చెప్పాను. మరలా ఒకసారి మళ్ళీ చెప్తున్నా చూడండి. కాస్ట్ ఆడిట్ అనేది ఎప్పుడు టైం టైం తీసుకున్నావు? ఎంత టైం ఎంత? 14:50. సరే. కాస్ట్ ఆడిట్కు ఫైనాన్షియల్ ఆడిట్కి మధ్య ఉండేటువంటి తేడాలు. కాస్ట్ ఆడిట్ ఏమో ఏమవుతుందంటే, కాస్ట్ ఆడిట్ కొన్ని రకాల పరిశ్రమలకు మాత్రమే ఈ ఆడిట్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. అంటే వస్తూత్పత్తి పరిశ్రమలు, తయారీ పరిశ్రమలు, ప్రాసెసింగ్ పరిశ్రమలు మరియు గనులకు సంబంధించిన పరిశ్రమలకు మాత్రమే కాస్ట్ ఆడిట్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫైనాన్షియల్ ఆడిట్. ఫైనాన్షియల్ ఆడిట్ అనేది అన్ని రకాల జాయింట్ స్టాక్ కంపెనీలకి కూడా ఫైనాన్షియల్ ఆడిట్ చేయడం అనేది జరుగుతుంది. అన్ని రకాల జాయింట్ స్టాక్ కంపెనీలను కూడా ఫైనాన్షియల్ ఆడిట్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఏంటంటే, కంపెనీ ఆస్తులను దృష్టిలో పెట్టుకొని వ్యయాలు పెట్టారని నిరూపించడానికి, వస్తూత్పత్తి వ్యయాన్ని లెక్కగట్టడానికి కాస్ట్ ఆడిట్ చేయడం అనేది జరుగుతుంది. కంపెనీ ఆస్తులను దృష్టిలో ఉంచుకొని వ్యయాలు పెట్టారని చెప్పి నిరూపించడానికి మరియు వస్తూత్పత్తి వ్యయాన్ని లెక్కగట్టడానికి కూడా దీన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. తర్వాత ఈ ఫైనాన్షియల్ ఆడిట్ని ఎందుకు చేస్తారంటే, ఖాతా పుస్తకాలు సరిగా నిర్వహించారని నిరూపించడానికి, ముగింపు లెక్కల యథార్థతను ఖచ్చితత్వాన్ని నిరూపించడానికి దీనిని ఉపయోగించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మూడోది ఏంటంటే, ఇది సమగ్రమైన తనిఖీ. అన్ని అంశాలు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇది సమగ్రమైన కాస్ట్ ఆడిట్ అనేది సమగ్రమైనటువంటి తనిఖీ. ఇందులో అన్ని అంశాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించడం అనేది జరుగుతుంది. ఈ ఫైనాన్షియల్ ఆడిట్ అనేది శాంపిల్ నమూనాగా తనిఖీ చేయడం అనేది జరుగుతుంది. జస్ట్ టెస్ట్ చెకింగ్ మాత్రమే చేయడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నిర్వహణాధికారుల యొక్క ఆస్తులను దృష్టిలో ఉంచుకొని ఈ ఆడిట్ నిర్వహిస్తారు. కంపెనీని నిర్వహించేటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆస్తులు బాగా పెరిగిపోతున్నట్లయితే, ఏమైనా కంపెనీలో ఏమైనా లోటుపాట్లు చేస్తున్నారేమో, మోసాలు చేస్తున్నారేమో అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తారంటే ఇక్కడ ఆడిట్ నిర్వహించడం అనేది జరుగుతుంటుంది. నిర్వహణాధికారుల యొక్క ఆస్తులను దృష్టిలో పెట్టుకొని ఈ రకమైనటువంటి ఆడిట్ అనేది చేపట్టడం జరుగుతుంది. కానీ ఇందులో అయితే ఏం చేస్తారంటే, వాటాదారుల ప్రయోజనార్థం ఈ ఫైనాన్షియల్ ఆడిట్ చేయడం అనేది జరుగుతుంది. దీని వలన ఏమవుతుంది, వాటాదారుల యొక్క ఆస్తులను పరిరక్షించడానికి వీలు కలగడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఐదోది ఏంటంటే, కాస్ట్ ఆడిటర్కు ఏ అంశాలతో సంబంధం అనేది ఉంటుంది. ఫైనాన్షియల్ ఆడిటర్కి ఆర్థిక పరమైనటువంటి అంశాలతో సంబంధం అనేది ఉంటుంది. కాస్ట్ ఆడిటర్కు ఏ పరమైన అంశాలతో సంబంధం ఉంటుంది, ఫైనాన్షియల్ ఆడిటర్కి ఏమో ఆర్థిక సంబంధమైనటువంటి అంశాలతో సంబంధం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఆరోది ఏంటంటే, కాస్ట్ ఆడిటరు కాస్ట్ పుస్తకాలు మరియు ఫైనాన్షియల్ పుస్తకాలు రెండింటినీ కూడా తనిఖీ చేస్తాడు. కానీ ఫైనాన్షియల్ ఆడిటర్ ఏం చేస్తాడంటే, ఆర్థిక సంబంధమైనటువంటి పుస్తకాలను మాత్రమే తనిఖీ చేయడం అనేది జరుగుతుంది. కాస్ట్ ఆడిటర్ కాస్టింగ్ బుక్స్, ఫైనాన్షియల్ బుక్స్ రెండింటినీ కూడా తనిఖీ చేస్తాడు. కానీ ఫైనాన్షియల్ ఆడిటర్ ఓన్లీ ఆర్థిక సంబంధమైనటువంటి పుస్తకాలను మాత్రమే పరీక్షించడం అనేది జరుగుతుంది. కాస్ట్ ఆడిటర్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే, డైరెక్టర్ల బోర్డు అపాయింట్ చేస్తుంది. ఫైనాన్షియల్ ఆడిటర్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే, వాటాదారులు అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ కాస్ట్ ఆడిటర్ని డైరెక్టర్ బోర్డు అపాయింట్ చేసినప్పటికీ కూడా అంతకంటే ముందు ఈ డైరెక్టర్ బోర్డు ఏం చేస్తారంటే, కాస్ట్ ఆడిటర్ని అపాయింట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతిని తీసుకోవడం అనేది జరుగుతుంటది. తర్వాత కానీ ఫైనాన్షియల్ ఆడిటర్ని నియామకం చేయడానికి వాటాదారులు కేంద్ర ప్రభుత్వం యొక్క అపాయింట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాస్ట్ ఆడిటర్ని అపాయింట్ చేయాలంటే డైరెక్టర్లు అతన్ని అపాయింట్ చేసే ముందు కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతిని తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఫైనాన్షియల్ ఆడిటర్ని అపాయింట్ చేసే ముందు వాటాదారులు ఏం చేస్తారంటే, కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతిని తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదు. తర్వాత ఈ కాస్ట్ ఆడిటర్ ఏం చేస్తాడంటే, తన యొక్క రిపోర్టుని కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది.
మరి ఫైనాన్షియల్ ఆడిట్లో ఏం చేస్తారంటే ఫైనాన్షియల్ ఆడిటర్ తన యొక్క రిపోర్టుని ఎవరికి సమర్పిస్తాడంటే తనను నియమించినటువంటి వాటాదారులకి సమర్పించడం అనేది జరుగుతుంది. తనను నియమించినటువంటి వాటాదారులకి సమర్పించడం అనేది జరుగుతుంటది. తర్వాత తర్వాత ఈ ఆడిట్ ఇంకోటి ఏంటంటే సంస్థల యొక్క అవసరాలను దృష్టిలో ఉంచుకొని సంస్థ ఆడిట్ చేసిన సరుకు నిల్వ సమంజసమా కాదా అనే విషయాన్ని కాస్ట్ ఆడిటర్ సలహా ఇస్తాడు. ముగింపు సరుకు సరిగా విలువ కట్టారా లేదా అనే విషయాన్ని, ఆ మొత్తాన్ని యాసెబుల్ పట్టిలో సరిగా చూపించారా లేదా అని చెప్పి ఈ ఆడిట్లో చూపడం అనేది ఈ ఆడిట్లో చూపడం అనేది జరుగుతుంది. తర్వాత తర్వాత ఏంటంటే ఒక ప్రత్యేక విశేషమైన సంవత్సరానికి ఈ ఆడిట్ని జరుపుతారు. కాస్ట్ ఆడిట్ ప్రతి సంవత్సరము కూడా జరపాలనేటువంటి నిబంధన ఏమీ లేదు. ఒక సంవత్సరం ఒక లాస్ట్ ఇయర్ కాస్ట్ ఆడిట్ జరగలేదనుకోండి, ఆ కాస్ట్ ఆడిట్ జరగకపోయినప్పటికీ కూడా మేనేజ్మెంట్ వారు ఆ ఖాతాలను ధృవీకరిస్తే సరిపోవడం అనేది జరుగుతుంది. కానీ ఫైనాన్షియల్ ఆడిట్ అలా కాదు. ప్రతి సంవత్సరం కూడా ఎవ్రీ ఇయర్ ఫైనాన్షియల్ ఆడిట్ని చేపట్టాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. తర్వాత కాస్ట్ ఆడిట్ చేసేటప్పుడు కాస్ట్ ఆడిటర్ రుణగ్రస్తులు మరియు రుణదాతలకు సంబంధించినటువంటి ఆవర్జాలను తనిఖీ చేయాల్సినటువంటి అవసరం లేదు. కాస్ట్ ఆడిట్ చేసేటప్పుడు కాస్ట్ ఆడిటర్ రుణగ్రస్తులు మరియు రుణదాతలకు సంబంధించినటువంటి ఆవర్జాలను పరీక్షించాల్సినటువంటి అవసరం అనేది లేదు. కానీ ఫైనాన్షియల్ ఆడిట్లో ఏం చేస్తారంటే ఫైనాన్షియల్ ఆడిటర్లో ఫైనాన్షియల్ ఆడిట్లో రుణగ్రస్తులు మరియు రుణదాతల యొక్క ఆవర్జాలను పరీక్షించాలి మరియు చెకింగ్ చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. దీని ద్వారా సంస్థ యొక్క సామర్థ్యాన్ని, కాస్ట్ ఆడిట్ ద్వారా సంస్థ యొక్క సామర్థ్యాన్ని కొలవడానికి అవకాశం అనేది ఉంటుంది. కానీ ఈ ఫైనాన్షియల్ ఆడిట్ ద్వారా సంస్థ యొక్క సామర్థ్యాన్ని కొలవడానికి అవకాశం అనేది ఉండదు. ఇవి ఏంటంటే కాస్ట్ ఆడిట్కి తర్వాత ఫైనాన్షియల్ ఆడిట్కి మధ్య ఉండేటువంటి వ్యత్యాసాలు. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, కరెంట్ పోవడం వల్ల వీడియో సరిగ్గా రికార్డ్ కాలేదు, అందుకని మరలా చెప్తున్నాను. మీరు దయచేసి ఏమి అనుకోకుండా వెయిట్ చేయండి. రే హలో వెయిట్ చేయండి, ఎందుకంటే మీరేమనుకోవద్దు, కరెంట్ పోయింది ఇక్కడ, అందువల్ల ఇబ్బంది అనేది వచ్చింది. మళ్ళీ కంప్లీట్ చేస్తాను. ఇది అయిపోయింది. ఏంటంటే కాస్ట్ ఆడిట్ ఫైనాన్షియల్ ఆడిట్ అయింది. తర్వాత నెక్స్ట్ ట్యాక్స్ ఆడిట్ గురించి ఇప్పుడు చెప్తాను మీకు. ట్యాక్స్ ఆడిట్ గురించి ఇప్పుడు చెప్తాను. ట్యాక్స్ ఆడిట్ నెక్స్ట్ చూడండి. ట్యాక్స్ ఆడిట్ ఇది జేయాలను బట్టి ఆడిట్లను వర్గీకరిస్తాం. జేయాలను బట్టి ఆడిట్లని వర్గీకరించేటువంటి క్రమంలో మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఇండిపెండెంట్ ఆడిట్ అని చెప్పి, ఫస్ట్ ఏమో ఇండిపెండెంట్ ఆడిట్ అని చెప్పి, ఇంటర్నల్ ఆడిట్ అని చెప్పి, కాస్ట్ ఆడిట్ అని చెప్పి, ట్యాక్స్ ఆడిట్, ప్రభుత్వ ఆడిట్, సెక్రటేరియట్ ఆడిట్ అనుకున్నాం. అందులో మనం ఇంతవరకు ఏం కంప్లీట్ చేసామంటే ఇండిపెండెంట్ ఆడిట్, ఇంటర్నల్ ఆడిట్, కాస్ట్ ఆడిట్ని మనం కంప్లీట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ 4వది ఏంటంటే ట్యాక్స్ ఆడిట్. ట్యాక్స్ ఆడిట్ అంటే కంపెనీల చట్టం 2013లోని నిర్దిష్టమైనటువంటి నిబంధనలకు లోబడి శాసనాత్మక ఆడిట్ మరియు కాస్ట్ ఆడిట్ నిర్వహించడం అనేది జరుగుతుంది. కంపెనీల చట్టం 2013లోని నిర్దిష్టమైనటువంటి నిబంధనలకు లోబడి శాసనాత్మక ఆడిట్ మరియు కాస్ట్ ఆడిట్ అనేవి నిర్వహించబడతాయి. తర్వాత ఆదాయపు పన్ను చట్టం 1961 క్రింద ఒక కొత్త ఆడిట్ విధానాన్ని రూపొందించబడింది. దానిని ఏమనిపిస్తామంటే ట్యాక్స్ ఆడిట్ అంటాం. ఈ ఆడిట్, ఈ స్టాట్యూటరీ ఆడిట్, తర్వాత కాస్ట్ ఆడిట్ అనేవి ఏ చట్టం యొక్క నిబంధనల ప్రకారం నిర్వహించబడతాయంటే కంపెనీల చట్టం 2013 నిబంధనల ప్రకారం ఈ శాసనాత్మక ఆడిట్, స్టాట్యూటరీ ఆడిట్, కాస్ట్ ఆడిట్ అనేవి నిర్వహించబడతాయి. వేరాజ్ ఈ ట్యాక్స్ ఆడిట్ అనేది ఆదాయపు పన్ను చట్టం 1961 క్రింద దీనిని నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇది ఏంటంటే ఇండియాలో నిర్దిష్టమైన పరిమితికి మించి టర్నోవర్ కలిగినటువంటి కంపెనీలు లేదా రసీదులు కలిగినటువంటి అసెసీలు తప్పనిసరిగా ట్యాక్స్ ఆడిట్ నిర్వహించాలని చెప్పి ఆదాయపు పన్ను చట్టం నిర్దేశిస్తుంది. దీనిని కూడా, ఈ ట్యాక్స్ ఆడిట్ను కూడా ఈ కాస్ట్ ఆడిట్ మరియు ఫైనాన్షియల్ ఆడిట్ ఎవరైతే తనిఖీ చేస్తారో, అట్లాగే ఈ ఆడిట్ని కూడా ఎవరు తనిఖీ చేస్తారంటే చార్టెడ్ అకౌంట్ ఈ ఆడిట్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ ఆడిట్కి సంబంధించినటువంటి నిబంధనలు చార్టెడ్ అకౌంట్ల చట్టం 1949లో లేవు. అయినప్పటికీ కూడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా పన్ను ఆడిట్కు సంబంధించినటువంటి కొన్ని మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు తెలియచేస్తూనే ఉంటుంది. ఈ ఆడిటర్ యొక్క ఈ ట్యాక్స్ ఆడిట్ యొక్క ప్రధానమైనటువంటి మెయిన్ ఎయిమ్ ఏంటంటే పన్ను బాధ్యతను నిర్దిష్టంగా లెక్కించడం.
ట్యాక్స్ ఆడిట్ యొక్క ప్రధానమైన ధ్యేయం ఏంటంటే పన్ను బాధ్యతను నిర్దిష్టంగా లెక్కించడం. ఈ ఆడిట్ నిర్వహించే ఆడిటరు లావాదేవీలకు సంబంధించినటువంటి నివేదికలను ఎవరికి సమర్పించాలంటే ఈ ఆడిటరు తన యొక్క నివేదికని ఆదాయపు పన్ను అధికారులకి సమర్పించాలి. ట్యాక్స్ ఆడిట్లో అది ఆ, అది ఏంటంటే కాస్ట్ ఆడిట్లో అయితే ఆడిటర్ తన యొక్క నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తాడు. ఫైనాన్షియల్ ఆడిటర్లో అయితే ఆడిటరు తన యొక్క నివేదికను వాటాదారులకు సమర్పిస్తాడు. ట్యాక్స్ ఆడిట్లో అయితే ఈ ఆడిటర్ తన యొక్క నివేదికను ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకి సమర్పించడం అనేది జరుగుతుంది. తర్వాత ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 44AB ప్రకారం ఈ క్రింది లక్షణాలు కలిగిన వ్యక్తులు తప్పనిసరిగా ఈ ఆడిట్ తప్పనిసరిగా చేయాలి. ఏంటంటే ఏదైనా వ్యాపారము లేదా వృత్తిని నిర్వహించేటువంటి వ్యక్తుల యొక్క నెంబర్ 1 టర్నోవరు లేదా స్థూల వసూళ్లు మొదటి సంవత్సరంలో ₹1,00,00,000 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు కానీ, వృత్తి విషయంలో ముందటి సంవత్సరాలలో స్థూల రసీదుల విలువ 25 లక్షల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, వృత్తి విషయంలో ముందరి సంవత్సరంలో స్థూల రసీదుల విలువ 25 లక్షల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు. మూడోది ఏంటంటే సెక్షన్ 44AD, సెక్షన్ 44AE, సెక్షన్ 44BB, సెక్షన్ 44BBB లలో తెలియచేసినటువంటి అసెసీలు వీరందరి విషయంలో ట్యాక్స్ ఆడిట్ అనేది తప్పనిసరిగా చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ట్యాక్స్ ఆడిట్ తప్పనిసరిగా ఆడిట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఇక దీని యొక్క లక్ష్యాలు, ఈ ట్యాక్స్ ఆడిట్ చేసిన తర్వాత అసెసీలు ఏం చేయాలంటే ట్యాక్స్ ఆడిటర్ నుంచి ఒక నివేదికను తీసుకుని ఆ నివేదికను రిటర్న్తో పాటుగా సబ్మిట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఒక ట్యాక్స్ ఆడిటరు ఒక సంవత్సరంలో ఎన్ని కంపెనీలని ఎన్ని సంస్థల యొక్క ఆడిట్ చేయొచ్చు అంటే 30 సంస్థలకు సంబంధించి ఆడిట్ చేసేటువంటి అవకాశం అనేది ఉంది. ఒక ట్యాక్స్ ఆడిటరు ఒక సంవత్సరంలో 30 సంస్థలకి ఆడిట్ చేయడానికి అవకాశం అనేది ఉంది. ఇక నెక్స్ట్ ఏంటంటే లక్ష్యాలు. ఈ ట్యాక్స్ ఆడిట్ యొక్క లక్ష్యాలు ఏంటంటే ఫారం నెంబర్ 3CA, 3AB, 3CD, ఫారం నెంబరు 3CA లేదా 3AB లేదా 3CDల ప్రకారం నివేదికలను తయారు చేయడం. తర్వాత అసెసీ యొక్క ఖాతా పుస్తకాలు మరియు ఇతర రికార్డులు సరిగా నిర్వహించబడుతున్నాయా లేదా అని చెప్పి నిర్ధారించడం. అసెసీ యొక్క ఖాతా పుస్తకాలు మరియు ఇతర రికార్డులు సరిగా నిర్వహించబడుతున్నాయా లేదా అని చెప్పి నిర్ధారణ చేయటం. తర్వాత నెక్స్ట్ నెంబర్ 3 ఏంటంటే పన్ను చెల్లింపుదారులు ఖాతా పుస్తకాలకు అనుగుణంగా తగ్గింపులు పొందుతున్నారా లేదా అని చెప్పి చూడటం. ఒక్కొక్కసారి పుస్తకాలలో లేకుండానే మిస్ మేనేజ్మెంట్ చేసి ఎక్కువ తగ్గింపులు పొందుతున్నారా అని చెప్పి తనిఖీ చేయడం కూడా ట్యాక్స్ ఆడిట్ యొక్క లక్ష్యం. తర్వాత ఇంకోటి ఏంటంటే 4 పన్ను అధికారులకు ఖాతాలు నివేదికలను సరైన విధానంలో సమర్పించి ఆదాయాన్ని ధృవీకరించడం. పన్ను అధికారులకు ఖాతా నివేదికలను సరైన విధానంలో సమర్పించి ఆదాయాన్ని ధృవీకరించడం. ఈ 4 కూడా ట్యాక్స్ ఆడిట్ యొక్క లక్ష్యాలు. ఈ 4 ట్యాక్స్ ఆడిట్ యొక్క లక్ష్యాలు. ఇక సెక్షన్ 44AB ద్వారా ఆడిట్ నిర్వహించినందుకు జరిమానా. సెక్షన్ 271B ప్రకారం పన్ను అధికారికి సెక్షన్ 44AB ప్రకారం ఆడిట్ నివేదికను సమర్పించడంలో అసెసీ విఫలమైనట్లయితే, అంటే పన్ను చెల్లించేటువంటి వ్యక్తి సెక్షన్ 44AB ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ అధికారికి అసెసీని సమర్పించడంలో విఫలమైనట్లయితే అతనికి జరిమానా విధించడం అనేది జరుగుతుంది. ఆ జరిమానా అనేది ఎంత మొత్తంలో విధిస్తారంటే ఇది ఈ మూడిట్లో ఏది తక్కువైతే అది. వ్యాపారం యొక్క అమ్మకాలు లేదా స్థూల వసూళ్లలో 5% కానీ, 5% కానీ, 2 వృత్తికి సంబంధించినటువంటి స్థూల వసూళ్లలో 5% కానీ, తర్వాత మూడోది ఏంటంటే ₹1,50,000. ఈ మూడిటిలో ఏది తక్కువైతే దానికి జరిమానాగా నివేదికను సమర్పించడంలో అసెసీ విఫలమైనట్లయితే, ఆడిటర్ నివేదికను సెక్షన్ 44AB ప్రకారం ఆ అసెసీ ఈ ట్యాక్స్ ఆడిటర్ యొక్క నివేదికను సమర్పించడంలో ఫెయిల్ అయినట్లయితే ఇతనికి ఈ 3 అంశాల్లో ఏది తక్కువైతే దాని ప్రకారం జరిమానా విధించడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ప్రభుత్వ శాఖల యొక్క ఆడిట్. ఈ
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే అనేక శాఖల ద్వారా ఆదాయ వ్యయాలు జరుగుతూ ఉంటాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ అనేక విభాగాలు ఉంటాయి. ప్రతి విభాగము కూడా ప్రజా సంక్షేమం కోసం అనేక మొత్తాలను ఖర్చు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అనేక డిపార్ట్మెంటు ప్రజల నుంచి పన్నుల రూపంలో అనేక మొత్తాలని వసూలు చేయడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి ఏం చేస్తారంటే ప్రభుత్వ శాఖలను కూడా ఆడిట్ చేయడం అనేది జరుగుతుంటుంది. ప్రభుత్వ శాఖలను కూడా తనిఖీ చేయడం అనేది జరుగుతుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ స్థాయిలో అకౌంట్స్ అండ్ ఆడిట్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. అకౌంట్స్ అండ్ ఆడిట్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. ఈ డిపార్ట్మెంట్కు హలో హలో సార్ సార్. చెప్పండి. వింటున్నారా? వింటున్నానండి. సరే, కాగ్ అంటే ఏంటి? సిఏజీ కాగ్ అంటే ఏంట్రా? సిఏజీ కాగ్ అంటే ఏంటి? ఏమండి ఏమనంటే ఏంట్రా నువ్వు? అందులో నువ్వు చాలా రోజులు వాలంటరీగా పనిచేసినట్టున్నావు. కాగ్ అంటే చేస్తానండి క్లాస్. సరే సరే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. కాగ్ అంటే ఏంటి? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఎవరు ఇప్పుడు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్? ఇప్పుడు ఎవరంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరు? మనకి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరు ఇప్పుడు? ఏమండి ముర్ము అనే జీసీ ముర్ము అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా పనిచేస్తున్నాడు. ఇంతకు ముందు ఎవరు పనిచేసేవాళ్ళు అంటే, ఇంతకు ముందు మనకి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా ఎవరు పనిచేసేవాళ్ళు అంటే ఎవరు? రాజీవ్ మహర్షి అనే పనిచేసేవాడు. ఇప్పుడు జీసీ ముర్ము పనిచేయడం అనేది జరుగుతుంది. జీసీ ముర్ము అనేటువంటి వ్యక్తి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా పనిచేయడం అనేది జరుగుతుంది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా పనిచేయడం అనేది జరుగుతుంది. ఇతని నాయకత్వంలో ప్రభుత్వ శాఖలకు వచ్చేటువంటి ఆదాయాన్ని, ప్రభుత్వ శాఖలు ఖర్చు పెట్టేటువంటి మొత్తాన్ని అంతటినీ కూడా, ప్రభుత్వ శాఖలకు వచ్చేటువంటి ఆదాయాన్ని, ప్రభుత్వ శాఖలు ఖర్చు పెట్టేటువంటి మొత్తాన్ని అంతటినీ కూడా తనిఖీ చేయడం అనేది జరుగుతుంది, ఆడిట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ప్రభుత్వ శాఖలకి తనిఖీ చేయడం యొక్క ప్రధానమైనటువంటి ఏమేంటంటే ఆదాయ వ్యయాలు సరిగా పుస్తకాలలో చూపడం జరుగుతుందా లేదా, ఇంకోటి ఏంటంటే ప్రజాధనం దుర్వినియోగం అవుతుందా అనే విషయాలను తెలుసుకోవడం. దీని యొక్క ప్రధాన ధ్యేయం ఏంటంటే ఆదాయ వ్యయాలు సక్రమంగా పుస్తకాలలో చూపడం జరుగుతుందా లేదా, ప్రజాధనం అనేది దుర్వినియోగం అవుతుందా అనేటువంటి విషయాలని తెలుసుకోవటం. ప్రజాధనం దుర్వినియోగం అవుతుందా అనేటువంటి విషయాలని తెలుసుకోవటం దీని యొక్క ప్రధానమైనటువంటి ధ్యేయం. ఈ గవర్నమెంట్ ఆడిట్ యొక్క ఆశయాలు ఏంటంటే అన్ని చెల్లింపులు నియమ నిబంధనల ప్రకారం జరిగినవా లేదా తెలుసుకోవటం. అన్ని చెల్లింపులన్నీ కూడా నియమ నిబంధనల ప్రకారం జరుగుతున్నాయా లేదా తెలుసుకోవటం. తర్వాత చెల్లింపులన్నీ సక్రమమైనటువంటి అధికారి చేత ఆమోదం పొందినది లేనిది చూడటం. తర్వాత మూడోది ఏంటంటే చెల్లింపులన్నీ సరైన వ్యక్తి చేత చెల్లింపబడుతుందా లేదా చూడటం. చెల్లింపులన్నీ కూడా సరైన వ్యక్తి చేత చెల్లింపు జరుపబడుతుందా లేదా అని చెప్పి చూడటం. తర్వాత ఇంకోటి ఏంటంటే 4 సిబ్బందికి చెల్లించినటువంటి అలవెన్సులు నియమ నిబంధనల మేరకు జరిగిందా లేదా అని చెప్పి సిబ్బందికి చెల్లించినటువంటి అలవెన్సులు నియమ నిబంధనల ప్రకారం జరిగిందా లేదా చూడటం. చెల్లింపులన్నీ కూడా సరైనటువంటి వ్యక్తులకు మాత్రమే చెల్లించడం జరిగిందా లేదా, వాటిని సరైనటువంటి శీర్షిక క్రింద నమోదు చేయటం జరిగిందా లేదా అని చెప్పి చూడాలి. జరిగిందా లేదా చెప్పి చూడాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. చెల్లింపులన్నీ సరైన కార్యాలయం చేత సరైన వ్యక్తులకు మాత్రమే చెల్లింపు జరిగిందని చెప్పి వాటిని సరైనటువంటి శీర్షికలో నమోదు చేయడం జరిగింది అని చెప్పి నిర్ధారించుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఆ సంస్థలకు సంబంధించి క్లోజింగ్ స్టాక్స్, తర్వాత స్టోర్స్ ఆర్టికల్ అంశాలు ఉనికిని నిరూపించడం మరియు వాటి ముఖ్యాంశాలను సరిచూడడం కూడా దీని యొక్క ప్రధాన ధ్యేయం. ప్రజాశ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ధనవ్యయం జరిగిందని చెప్పి నిర్ధారణ చేయటం. ప్రజాశ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని ధనవ్యయం జరిగిందని చెప్పి నిర్ధారణ చేసుకోవటం. తర్వాత
నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సిబ్బంది వ్యక్తిగత ప్రయోజనాలకు నగదును ఖర్చు చేయలేదని నిరూపించడం. సిబ్బంది వ్యక్తిగత అవసరాలకు నగదును దుర్వినియోగం చేయడం జరగలేదని చెప్పి నిరూపించడం. ఇంకోటి ఏంటంటే సిబ్బంది అది అయిపోయింది. తర్వాత నీతికాలికంగా స్టాక్ నిల్వలు తీస్తున్నారని చెప్పి స్టాక్ రిజిస్టర్లు తయారు చేయడం జరుగుతుంది అని చెప్పి ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్నారని చెప్పి సరిచూడడం. ఎప్పటికప్పుడు సరిచేస్తున్నారని చెప్పి సరిచూడడం. నెక్స్ట్ ఏంటంటే నియమాల ప్రకారం ఏ వ్యక్తి నుంచి అయినా సరే కొంత మొత్తాన్ని రాబట్టే ఉన్నప్పుడు నియమాల ప్రకారం ఏ వ్యక్తి నుంచి అయినా సరే కొంత మొత్తాన్ని రాబట్టవలసి ఉన్నప్పుడు ఆ మొత్తాన్ని అతని ఖాతాకు డెబిట్ అయిందా లేదా చెప్పి తనిఖీ చేయటం కూడా ఈ ప్రభుత్వ ఆడిట్ యొక్క ఈ ప్రభుత్వ ఆడిట్ యొక్క ఆశయాలు. ప్రభుత్వానికి ఏ వ్యక్తి నుంచి అయినా సరే ఏదైనా మొత్తం రావాల్సి ఉన్నట్లయితే ఆ మొత్తాన్ని వసూలు చేసి అతని యొక్క ఖాతాకు డెబిట్ చేశారా లేదా అని చెప్పి తనిఖీ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఎవరి మీద ఉంటుందంటే ప్రభుత్వ ఈ ఆడిట్ మీద ఉండటం అనేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అధిక సామర్థ్యాన్ని పొదుపును సాధించడానికి అవసరమైనటువంటి సూచనలు చేయటం. ప్రభుత్వ విభాగాలు సమర్థవంతంగా పనిచేసి అధిక సామర్థ్యంతో పనిచేయడానికి పొదుపును సాధించడానికి అవసరమైన సూచనలు చేయటం ఈ ప్రభుత్వ ఖాతాల ఆడిట్ యొక్క ఆశయం. ఈ గవర్నమెంట్ ఆడిట్ ఆ తర్వాత వాణిజ్య సంబంధమైనటువంటి ఆడిట్ల మధ్య తేడాలు. ఇక మన గవర్నమెంట్ ఆడిట్ అంటే చూసాం, మరియు వాణిజ్య సంబంధమైనటువంటి ఆడిట్, ఈ రెండింటి మధ్య తేడా అనేది ఏమున్నాయో చూద్దాం. ప్రభుత్వ సంస్థల ఆడిట్, వాణిజ్య సంస్థల యొక్క ఆడిట్కి మధ్య ఉండేటువంటి తేడాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఈ గవర్నమెంట్ ఆడిట్ ఎవరు చేస్తారు? అకౌంట్స్ అండ్ ఆడిట్ డిపార్ట్మెంట్ వారు దీనిని నిర్వహిస్తారు. ఇది స్వతంత్రంగా పనిచేస్తుంది. ఈ ఆడిట్ చేసే ఖాతాలలోని అధిక భాగాన్ని వారే తయారు చేయడం అనేది జరుగుతుంది. ఈ ఖాతాలు తయారు చేసినటువంటి ప్రభుత్వ అధికారులే ఎక్కువగా ఏం చేస్తారంటే అధిక భాగాన్ని వాళ్ళే తయారు చేయడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ వాణిజ్య సంబంధమైనటువంటి ఆడిట్ అంటే ఖాతాలు తనిఖీ చేసేవారు, వాటిని ఆడిట్ చేసేవారు వేరుగా ఉంటారు. వాణిజ్య సంస్థలు అంటే వ్యాపార సంస్థలు ఆడిట్ ఖాతా పుస్తకాలు ఒక తయారు చేస్తారు, సంవత్సరం చివరన కానీ లేదా కంటిన్యూగా కానీ ఆడిట్ చేసేటువంటి వ్యక్తులు వేరే ఉంటారు. ఇక నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ సంస్థలలో పెట్టే వ్యయం చాలా ఎక్కువగా ఉంటుంది. వాటిలో వ్యవహారాలన్నీ కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వానికి మించి ఎవరు కూడా ఖర్చు చేయడానికి అవకాశం అనేది ఉండదు. అంటే ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో పన్నుల రూపంలో పెద్ద మొత్తంలో ఆదాయాలు అనేవి వస్తాయి. కాబట్టి ప్రభుత్వం చేసేటువంటి ఖర్చు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చేసేటువంటి ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. అట్లాగే అదేవిధంగా ప్రభుత్వం చేసేటువంటి వ్యవహారాల సంఖ్య కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. అందుచేత ఈ ప్రభుత్వ సంస్థలు ఏం చేస్తాయంటే అందువల్ల ఈ సంస్థలు ఏం చేస్తాయంటే అవిచ్ఛిన్న ఆడిట్ని నిర్వహించడం అనేది జరుగుతుండదు. కానీ వాణిజ్య సంస్థలు ఏం చేస్తాయంటే సహజంగా నీతికాలిక ఆడిట్ని నిర్వహించడం జరుగుతుంది. నిర్దిష్ట కాలం చివరన వాళ్ళు ఏం చేస్తారంటే ఖాతా పుస్తకాలను ఆ సంస్థకు వచ్చి ఖాతా పుస్తకాలను తనిఖీ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే అధిక ప్రభుత్వ సంస్థలలో ఏం చేస్తారంటే వ్యయాలు చెల్లించడానికి ముందు ఆడిట్ అనుమతి పొందడం అనేది జరుగుతుంది. ఆడిట్ చెల్లింపుకు ముందు ఆడిట్ విభాగం యొక్క అనుమతి పొందుతారు. ఆడిట్ విభాగం అనుమతిస్తేనే అప్పుడు చెల్లింపు చేయడం అనేది జరుగుతుంది. ఆడిట్ విభాగం చెల్లింపుకు నిరాకరిస్తున్నట్లయితే చెల్లింపు చేయడం అనేది జరగదు. కాబట్టి చాలా సంస్థలలో కూడా ఏం చేస్తారు, చాలా ప్రభుత్వ సంస్థలలో వ్యయాలను చెల్లింపు చేసేటప్పుడు ఆడిట్ విభాగం యొక్క అనుమతి తీసుకుని ఆ విభాగం యొక్క అనుమతి ఉంటేనే చెల్లింపు చేయడం అనేది జరుగుతుంటది. ఇక నెక్స్ట్ ఇందులో వచ్చినట్లయితే వ్యయాలపై పెట్టిన తర్వాతే ఆడిట్ అనేది జరుగుతుంది. ఎందులో అంటే వాణిజ్య సంబంధమైనటువంటి ఆడిట్లో వ్యయాలు ఖర్చు పెట్టిన తర్వాత మాత్రమే ఆడిట్ అనేది జరగడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే నెంబర్ 4, ప్రభుత్వ ఖాతాలపై చెల్లింపు చేసే ముందు ట్రెజరీ ఆఫీసు ఆ బిల్లులపై ఏం చేస్తారంటే కూలంకషంగా పరీక్ష చేయడం అనేది జరుగుతుంది. ప్రభుత్వ శాఖల యొక్క చెల్లింపులన్నీ కూడా దేని ద్వారా జరుగుతాయి అంటే ట్రెజరీ ఆఫీసు ద్వారా జరుగుతాయి. ఏదైనా చెల్లింపు చేసే ముందు ట్రెజరీ ఆఫీస్ ఏం చేస్తుంటే ఆ బిల్లును గూర్చి పూర్తిగా పరిశీలన చేసి సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే ట్రెజరీ ఆఫీసులో చెల్లింపు అనేది జరుగుతుంది. తర్వాత ఇక్కడైతే వాణిజ్య సంబంధమైనటువంటి సంస్థల్లో అయితే ఈ క్యాషియర్ చెల్లింపు చేసే ముందు ఆ సంస్థ యొక్క క్యాషియర్ ఎవరైతే ఉంటారో అతడు పరీక్ష చేయడం అనేది జరుగుతుంది. వాణిజ్య సంస్థల్లో చెల్లింపు చేసే ముందు ఆ చెల్లింపుల గురించి ఎవరు పరిశీలిస్తారంటే ఆ సంస్థకు సంబంధించినటువంటి క్యాషియర్ ఎవరైతే ఉంటారో అతడు దానిని కూలంకషంగా పరిశీలన చేయడం అనేది జరుగుతుంది. తర్వాత గవర్నమెంట్ విభాగాలు గవర్నమెంట్ శాఖలలో ఖర్చు పెట్టేటువంటి విభాగాలు ఆడిట్కు సంబంధించి కొంత పనిని అవే నిర్వహిస్తుంటాయి. గవర్నమెంట్ విభాగాలలో ఖర్చు పెట్టేటువంటి విభాగాలకు సంబంధించినటువంటి ఆడిట్కి సంబంధించిన పనిని కొంత మేరకు అవే నిర్వహించడం అనేది
జరుగుతుంటది. అదేవిధంగా వాణిజ్య సంస్థలలో అయితే ఇటువంటి ఆడిట్ పనిని ఖర్చు పెట్టే విభాగం చేయదు. వాణిజ్య సంస్థలలో అయితే ఇటువంటి ఇటువంటి ఆడిట్ పనిని ఖర్చు పెట్టే విభాగం అనేది చేయదు. ఏ ఏ సంస్థ అయితే ఏ విభాగం అయితే ఖర్చు పెడుతుందో ఆ విభాగానికి ఆడిట్ చేయమని చెప్పి వాణిజ్య సంబంధమైనటువంటి శాఖలలో అప్పచెప్పడం అనేది జరగదు. ఇది ఏంటంటే ప్రభుత్వ శాఖల యొక్క ఆడిట్, ప్రభుత్వ శాఖల యొక్క ఆడిట్. ఇక నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే ఇందులో సెక్రటేరియల్ ఆడిట్. ఇందులో ఏంటంటే లాస్ట్ ఇది సెక్రటేరియల్ ఆడిట్ అనేది ఏంటో లాస్ట్ చూద్దాం. దీంతో ఈ చాలా వరకు ఇది ఇంకో కాన్సెప్ట్ ఉంది, స్టాట్యూటరీ ఆడిట్, అది రేపు చూద్దాం. దీంతో సెక్రటేరియల్ ఆడిట్ అంటే ప్రతి కంపెనీకి సెక్రటరీ నియామకం అనేది తప్పనిసరి. అతనికి ప్రత్యేకంగా ఒక కార్యాలయం కూడా ఉండాలి. ప్రతి కంపెనీకి ఒక సెక్రటరీ అనేది తప్పనిసరిగా ఉండాలి. అతనికి సపరేట్గా ఒక ఆఫీస్ కూడా, అతనికి ఒక ప్రత్యేక ఆఫీస్ కూడా ఉండాలి. ఈ సచివాలయం ఏర్పాటులో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే కంపెనీ చట్టం 2013 మరియు ఇతర చట్టాల్లోని నిబంధనలు తూచా తప్పకుండా అమలు చేసేటట్లు పర్యవేక్షించడం ఈ సెక్రటరీ యొక్క ప్రధానమైనటువంటి విధి. అందుకని ప్రతి కంపెనీకి కూడా కంపెనీ సెక్రటరీని నియమించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. అంతేకాకుండా అతనికి కంపెనీలో ఒక ఆఫీసును కూడా ఏర్పాటు చేయాలి. అప్పుడు అతడు అక్కడే ఉండి ఏం చేస్తాడంటే 2013 కంపెనీ చట్టం కానీ ఇతర చట్టాల్లో ఉన్నటువంటి నిబంధనలన్నీ కూడా సక్రమంగా కంపెనీ పాటిస్తుందా లేదా అని చెప్పి పర్యవేక్షణ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత వాటాదారులకి సంబంధించినటువంటి సమస్తమైన అంశాలన్నీ కూడా సచివాలయం పరిధిలో నిర్వహించబడతాయి. కంపెనీలో ఉండేటువంటి వాటాదారులకు సంబంధించినటువంటి సమస్తమైనటువంటి అంశాలన్నీ కూడా ఏమవుతాయంటే సచివాలయ పరిధిలోనే నిర్వహించడం అనేది జరుగుతుంది. కంపెనీ సెక్రటరీ నేతృత్వంలో పనిచేయు ఈ సచివాలయం నిర్లక్ష్యంగా వ్యవహరించినచో కంపెనీ సెక్రటరీ దీనికి మార్గదర్శకం వ్యవహరిస్తారంటే సెక్రటరీ మార్గదర్శకం వ్యవహరిస్తాడు. డైరెక్టర్గా ఉంటాడు ఈ సచివాలయానికి. ఇట్లాంటి సచివాలయం అనేది నిర్లక్ష్యంగా వ్యవహరించినచో తద్వారా జరగబోయేటువంటి పరిణామాలకు కంపెనీ డైరెక్టర్లు మరియు అధికారులు జరిమానా చెల్లించవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. అందుచేత సచివాలయ ఆడిట్ తప్పనిసరిగా సచివాలయ కార్యకలాపాలని ఆడిట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంది. సచివాలయ ఆడిట్ నివేదికలో ఏ అంశాలు ఉంటాయి అంటే కంపెనీ చట్టం 2013 ప్రకారం కంపెనీ అన్ని పుస్తకాలు నిర్వహిస్తుందా లేదా, కంపెనీ చట్టం 2013లో నిర్దేశించిన విధంగా కంపెనీ పుస్తకాలన్నింటినీ కూడా నిర్వహిస్తుందా లేదా అని చెప్పి తనిఖీ చేయటం. రెండోది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ తర్వాత కంపెనీ లా బోర్డు మరియు ఇతర అధికారుల నుండి కంపెనీకి అవసరమయ్యేటువంటి అనుమతులు పొందారా లేదా పరిశీలించడం. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ కంపెనీ లా బోర్డు నుంచి కానీ మరి ఇతర అధికారుల నుంచి కంపెనీకి అవసరమయ్యేటువంటి అనుమతులు పొందారా లేదా పరిశీలన చేయడం. తర్వాత మూడోది ఏంటంటే కంపెనీ బోర్డు తర్వాత వాటాదారుల సమావేశం కంపెనీ చట్టం ప్రకారం నిర్వహించి అవసరమయ్యేటువంటి రికార్డులని నమోదు చేశారా లేదా పరిశీలించడం. కంపెనీ బోర్డు సమావేశం కానీ వాటాదారుల సమావేశాన్ని కానీ కంపెనీ చట్టం ప్రకారం నిర్వహించి అవసరమయ్యేటువంటి నమోదులు పుస్తకాలలో మినిట్స్ బుక్స్లో అవసరమయ్యేటువంటి నమోదులు చేశారా లేదా అని చెప్పి పరిశీలన చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. కంపెనీల సచివాలయ ఆడిట్ను తప్పనిసరిగా ఈ కంపెనీ సచివాలయ ఆడిట్ అనేది తప్పనిసరిగా నిర్వహించాలి. స్టాట్యూటరీ నిబంధన ఉంది. కంపెనీ చట్టం 2013 సెక్షన్ 204 సబ్ సెక్షన్ 1 ప్రకారం కంపెనీ నియమాలు 2014లోని నియమం కంపెనీ నియమాలు 2014లోని నియమం 7 క్రింద కింది కంపెనీలు కంపెనీ సచివాలయ ఆడిట్ను తప్పనిసరిగా నిర్వహించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. అదేంటంటే ప్రతి లిస్టెడ్ కంపెనీ, మొదటిది ప్రతి లిస్టెడ్ కంపెనీ, రెండోది ఏంటంటే 50 కోట్లు అంతకంటే ఎక్కువ పెయిడ్ అప్ క్యాపిటల్ చెల్లించిన మూలధనం కంపెనీ కలిగినటువంటి ప్రతి కంపెనీ. మొదటిదేమో ఈ సెక్రటరీ ఆడిట్ని తప్పనిసరిగా నిర్వహించాల్సినటువంటి కంపెనీలలో మొదటిది ఏంటంటే ప్రతి లిస్టెడ్ కంపెనీ ఈ సెక్రటేరియల్ ఆడిట్ని నిర్వహించాలి. రెండోది ఏంటంటే 50 కోట్లు కానీ అంతకంటే ఎక్కువ చెల్లింపు మూలధనం పెయిడ్ అప్ క్యాపిటల్ కలిగినటువంటి ప్రతి పబ్లిక్ కంపెనీ కూడా ఏం చేయాలంటే ఈ సెక్రటేరియల్ ఆడిట్ని నిర్వహించాలి. మూడోది ఏంటంటే 250 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ టర్న్ ఓవర్ కలిగినటువంటి ప్రతి పబ్లిక్
250 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ టర్న్ ఓవర్ కలిగినటువంటి ప్రతి పబ్లిక్ కంపెనీ కూడా ఏం చేయాలంటే ఈ సెక్రటేరియల్ ఆడిట్ని నిర్వహించాలని చెప్పి కంపెనీల చట్టం 2013 సెక్షన్ 204 సబ్ సెక్షన్ 1లో తప్పనిసరి చేయడం అనేది జరిగింది. మొదటిది ఏంటంటే ప్రతి లిస్టెడ్ కంపెనీ, రెండోది ఏంటంటే 50 కోట్లు కానీ అంతకంటే ఎక్కువ పెయిడ్ అప్ క్యాపిటల్ కలిగినటువంటి ప్రతి పబ్లిక్ కంపెనీ, తర్వాత మూడోది ఏంటంటే 250 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ టర్న్ ఓవర్, అదేమో రెండో పాయింట్ ఏమో 50 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఎక్కువ పెయిడ్ అప్ క్యాపిటల్ కలిగినటువంటి పబ్లిక్ కంపెనీ, మూడోది ఏంటంటే 250 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ టర్న్ ఓవర్ కలిగినటువంటి ప్రతి పబ్లిక్ కంపెనీ, అంతకంటే ఎక్కువ టర్న్ ఓవర్ కలిగినటువంటి ప్రతి పబ్లిక్ కంపెనీ. ఈ తప్పనిసరిగా ఏం చేయాలంటే ఈ సెక్రటేరియల్ ఆడిట్ని నిర్వహించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంది. తర్వాత దీని యొక్క పరిధి, ఈ సెక్రటేరియల్ ఆడిట్ యొక్క పరిధి ఏంటంటే కంపెనీ సచివాలయ కంపెనీ సచివాలయానికి ఆడిట్ చేసేటువంటి ఆడిటర్ ఏం చేయాలంటే కంపెనీ వివిధ చట్టాలను కానీ నియమ నిబంధనలు లోబడి ఉందో లేదా అని చెప్పి తనిఖీ చేయాలి. కంపెనీ సచివాలయ ఆడిటరు తర్వాత కంపెనీ వివిధ చట్టాలు నియమ నిబంధనలకు లోబడి ఉందో లేదా అని చెప్పి తనిఖీ చేయాలి. అందులో ఏంటంటే కొన్ని చట్టాలు ఏంటంటే కంపెనీల చట్టం 2013, కంపెనీల చట్టం 2013 ప్రకారం కంపెనీ 2013లోని నియమ నిబంధనల ప్రకారం కంపెనీ కార్యకలాపాలని నిర్వహిస్తుందా లేదా అని చెప్పి తనిఖీ చేయటం. సెక్యూరిటీల కాంట్రాక్టుల చట్టం 1956 మరియు దానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ కాంట్రాక్టుల చట్టం 1956 మరియు దానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలని సక్రమంగా పాటిస్తుందా లేదా అని చెప్పి తనిఖీ చేయటం. కంపెనీ సెక్యూరిటీ కాంట్రాక్టుల చట్టం 1956 మరియు దానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలని తప్పనిసరిగా పాటిస్తున్నారా లేదా తనిఖీ చేయటం. తర్వాత డిపాజిటరీస్ చట్టం 1996 మరియు దాని యొక్క ఉప చట్టాలని సక్రమంగా పాటిస్తుందా లేదా చెప్పి తెలియజేయటం. నాలుగోది ఏంటంటే ఫెమా ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999 మరియు దానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలను పాటిస్తుందా లేదా చూడటం. తర్వాత సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చట్టం 1992లోని నిబంధనలను పాటిస్తుందా లేదా అని చెప్పి కంపెనీలో పనిచేసేటువంటి కంపెనీ సచివాలయ ఆడిటర్ ఎవరైతే ఉంటారో అతడు ఈ చట్టాలకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా కంపెనీ పాటిస్తుందా లేదా తనిఖీ చేయాలి. ఏంటంటే కంపెనీ చట్టం 2013, 1956 కంపెనీ 1956 సెక్యూరిటీస్ కాంట్రాక్టుల చట్టం, మూడోది ఏంటంటే డిపాజిటరీస్ చట్టం 1996, తర్వాత ఫెమా చట్టం ఫారిన్ ఎక్స్చేంజ్ అండ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999 మరియు సెబీ చట్టం సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ చట్టం 1992. ఈ చట్టాలకు సంబంధించినటువంటి నియమ నిబంధనలన్నింటినీ కూడా కంపెనీ సక్రమంగా పాటిస్తుందా లేదా అని చెప్పి ఎవరు తనిఖీ చేయాలంటే కంపెనీ సచివాలయ ఆడిటరు వీటన్నింటినీ కూడా జాగ్రత్తగా తనిఖీ చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంది. ఇక ఈ సచివాలయ ఆడిట్ వలన కలిగేటువంటి ప్రయోజనాలు, సచివాలయ ఆడిట్ వలన కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటంటే, ఒకటి వ్యవస్థాపకులకి కలిగేటువంటి ప్రయోజనాలు. కంపెనీ వ్యవస్థాపకులు అంటే కంపెనీ స్థాపించేటువంటి వ్యక్తులు, వారు నియమ నిబంధనలకు లోబడి కార్యకలాపాలను నిర్వహించే విధంగా కంపెనీ సచివాలయ ఆడిట్ ప్రోత్సహిస్తుంది. కంపెనీని స్థాపించినటువంటి ప్రమోటర్స్ ఎవరైతే ఉంటారో వ్యవస్థాపకులు, వారు నియమ నిబంధనలకు లోబడి కార్యకలాపాలని నిర్వహించేటువంటి విధంగా కంపెనీ సచివాలయ ఆడిట్ వారిని ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. రెండోది ఏంటంటే స్వతంత్ర మరియు ఇండిపెండెంట్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్కి ఈ సచివాలయ ఆడిట్ వలన కలిగేటువంటి ప్రయోజనాలు. ఇండిపెండెంట్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ సచివాలయ ఆడిట్ వలన కొన్ని అడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. నిర్వహణ కార్యకలాపాలలో ఏర్పడేటువంటి రిస్క్ భయాన్ని తగ్గిస్తుంది. ఎందుకంటే ఈ సచివాలయ ఆడిట్లో ఆడిటర్ ఏం చేస్తాడంటే అనేక చట్టాలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా కంపెనీ సక్రమంగా పాటిస్తుందా లేదా అని చెప్పి అతడు తనిఖీ చేయడం అనేది జరుగుతుంటుంది. అంటే కంపెనీ చట్టం 2013, సెక్యూరిటీస్ కాంట్రాక్టుల చట్టం 1956, డిపాజిటరీస్ చట్టం 1996, ఫెమా చట్టం 1999, సెబీ చట్టం 1992లో నిబంధనలన్నీ కూడా సక్రమంగా పాటిస్తున్నారా లేదా అని చెప్పి సెక్రటేరియట్ ఆడిటరు తనిఖీ చేయడం అనేది జరుగుతుంది. అందువలన ఇండిపెండెంట్ డైరెక్టర్లు, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఎవరైతే ఉంటారో వారిలో ఈ రిస్క్ భయం అనేది తగ్గిపోతుంది.
తర్వాత ఈ ఈ ఆడిట్ అనేది ఇండిపెండెంట్ డైరెక్టర్లకి, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకి తగినటువంటి సౌకర్యాలని ఈ సెక్రటేరియల్ ఆడిట్ అనేది కల్పించడం జరుగుతుంది. సెక్రటేరియల్ ఆడిట్ అనేది కల్పించడం జరుగుతుంది. ఇక మూడోది ఏంటంటే ప్రభుత్వ అధికారులు సంస్థలో నిర్వహించేటువంటి కార్యకలాపాలన్నీ కూడా చట్టానికి లోబడి నిర్వహించే గవర్నమెంట్ అధికారులు ప్రమేయం వీలైనంత వరకు తగ్గించబడుతుంది. సంస్థలో కార్యకలాపాలన్నీ చట్టానికి లోబడి నిర్వహించబడటం చేత ప్రభుత్వ అధికారుల యొక్క ప్రమేయం అనేది వీలైనంత వరకు కూడా తగ్గించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది సెక్రటేరియల్ ఆడిట్కి సంబంధించినటువంటి అంశాలు. ఇవి ఎక్కువగా మనకి ఏం చేస్తాడంటే వీటిని 5 మార్క్స్కి ఎక్కువగా ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. 5 మార్క్స్కి ఎక్కువగా ఇవి ఇస్తుంటాడు. వీటిని 5 మార్క్స్కి వీటిని ఎక్కువగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ సెక్రటరీ ఆడిట్ కానీ, గవర్నమెంట్ ఆడిట్ కానీ, ట్యాక్స్ ఆడిట్, ఈ మూడు కూడా ఏం చేస్తారంటే 5 మార్క్స్కి ఎక్కువగా ఇవ్వడం అనేది జరుగుతుంది. 5 మార్కుల దృష్ట్యా ఇవి చాలా మనకి ఇంపార్టెంట్. 5 మార్కుల దృష్ట్యా ఇవి మనకి ఎక్కువగా ఉపయోగకరంగా ఉండడం అనేది జరుగుతుంది. అది ఎందుకంటే నేను ముందు ఆల్రెడీ చెప్పాను, ఒకవేళ వీడియో షార్టేజ్ అయిపోవడం వల్ల, కరెంట్ పోవడం వల్ల వీడియో పోయింది, అందుచేత దీన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. రేపు మరొక టాపిక్తో మరలా మనం కలుసుకుందాం. రేపంటే క్లాసులు ఏమీ లేవు. రేపు మళ్ళీ సోమవారం నాడు ఇదే సమయంకి మనకి కలుసుకుందాం. అందరూ కూడా గురించి చెప్తారు సార్ ఒకసారి. కాగ్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. కాగ్ అంటే ఏం చెప్తాం మనం? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. అతడు ఈ కాగ్ అనేది ఏ ఆడిట్లో వస్తుందంటే ప్రభుత్వ ఖాతాలని ఆడిట్ చేయటంలో కాగ్ యొక్క ప్రాముఖ్యత బాగా ఎక్కువగా ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే అనేక శాఖల ద్వారా ఆదాయ వ్యయాలు జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంటుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక శాఖల ద్వారా ఖర్చులు చేస్తుంటుంది. అదేవిధంగా వసూలు కూడా ఉంటాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఏమవుతాయి? ప్రత్యక్ష పన్నులు, ప్రధానంగా ఈ ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయాలు అనేవి వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వ్యవసాయ భూముల మీద వచ్చేటువంటి ఆదాయం కానీ, మున్సిపాలిటీల నుంచి వచ్చేటువంటి ట్యాక్సులు కానీ, పంచాయతీల నుంచి వచ్చేటువంటి ట్యాక్సులు కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి పన్నుల్లో వచ్చేటువంటి ఆదాయం, ఇవన్నీ కూడా పెద్ద మొత్తంలో ట్యాక్సుల రూపంలో వస్తాయి. అదేవిధంగా ప్రభుత్వం కూడా పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. ఇట్లా కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ పెద్ద మొత్తంలో ఖర్చులు చేస్తున్నప్పుడు ఆ ఖర్చులన్నీ కూడా చట్ట నిబంధనల ప్రకారం సక్రమంగా ఖర్చు చేస్తున్నారా లేదా అని చెప్పి చూడాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఏముంటుందంటే అకౌంట్స్ అండ్ ఆడిట్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో అకౌంట్స్ అండ్ ఆడిట్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్కి ఎవరు అధ్యక్షత వహిస్తారంటే ఆ డిపార్ట్మెంట్కి అధ్యక్షత వహించే వ్యక్తిని కాగ్ అంటాం. సిఏజీ, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటాం. అతని నాయకత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆదాయ వ్యయాలన్నీ కూడా తనిఖీ చేయటం అనేది జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం లాస్ట్ ఇయర్ వరకు ఎవరు ఉండేవాళ్ళు అంటే రాజీవ్ మహర్షి అనేటువంటి వ్యక్తి కాగ్ అధికారిగా ఉండేవాడు. ఇప్పుడు ఎవరున్నారంటే జీసీ ముర్ము అనేటువంటి వ్యక్తి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి ప్రధాన అధికారిగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. దీని యొక్క ఈ ప్రభుత్వ శాఖల యొక్క ఆడిట్ ప్రధానమైనటువంటి ధ్యేయం ఏంటంటే ఆదాయ వ్యయాలు సక్రమంగా పుస్తకాలలో చూపడం జరుగుతుందా లేదా, ప్రజాధనం ఏమన్నా దుర్వినియోగం అయిపోతుందో అనే విషయాలను తెలుసుకోవటం దీని యొక్క ప్రధాన ధ్యేయం. ఇది ప్రభుత్వ శాఖల యొక్క ఖాతాలను ఆడిట్ చేయడం యొక్క ప్రధాన ధ్యేయం ఏంటంటే ఆదాయ వ్యయాలు సరిగా పుస్తకాలలో నమోదు చేయడం జరుగుతుందా లేదా, ప్రజాధనం అనేది ఏమైనా దుర్వినియోగం అవుతుందా అనే విషయాల గురించి తెలుసుకోవడానికి ప్రభుత్వ గవర్నమెంట్ ఆడిట్ నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ గవర్నమెంట్ ఆడిట్ అన్నింటినీ కూడా నిర్వహించేటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరంటే కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ నాయకత్వంలోని అకౌంట్స్ అండ్ ఆడిట్ సిబ్బంది ఏం చేస్తారంటే ఈ ప్రభుత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి ఆదాయ వ్యయాలన్నింటినీ కూడా లెక్కించడం అనేది జరుగుతుంది. ఇక దీని యొక్క ఆశయాలు చూసినట్లయితే, ఎయిమ్స్ చూసినట్లయితే అన్ని చెల్లింపులు కూడా నియమ నిబంధనల ప్రకారం జరిగినాయా లేదా పరిశీలన చేస్తారు. చెల్లింపులన్నింటినీ కూడా సరైన అధికారి చేత చెల్లింపు జరిగిందా లేదా పరిశీలన చేయడం, చెల్లింపులన్నీ కూడా సరైన అధికారి ఆమోద ముద్ర పొంది చేశారా లేదా అని చెప్పి పరిశీలిస్తారు. చెల్లింపులన్నీ కూడా సరైన వ్యక్తి చేత చెల్లింపు చేయబడిందా లేదా అని చెప్పి పరిశీలన చేయడం జరుగుతుంది. ఇక నాలుగోది ఏంటంటే సిబ్బందికి చెల్లించినటువంటి అలవెన్సులు నియమ నిబంధనల ప్రకారం చెల్లించారా లేదా అని చెప్పి పరిశీలన చేస్తారు. సిబ్బందికి చెల్లించిన అలవెన్సులు నియమ నిబంధనల ప్రకారం చెల్లించినది లేనిది సరిచూడటం అనేది జరుగుతుంది. తర్వాత చెల్లింపులన్నీ సరైన కార్యాలయం చేత సరైన వ్యక్తులకు మాత్రమే చెల్లింపు జరిగిందా లేదా, ఆ చెల్లింపులన్నింటినీ కూడా సరైన శీర్షిక క్రింద నమోదు చేశారా లేదా అని చెప్పి నిర్ధారణ చేయడం కూడా జరుగుతుంది.
ప్రభుత్వ శాఖలలో ఉండేటువంటి ముగింపు సరుకులు కానీ ఇతర ఆర్టికల్స్, స్టోర్స్ ఆర్టికల్స్ అవి సక్రమంగా ఎక్కడ ఉన్నాయా లేదా, వాటి యొక్క మూల్యాంకనం సరిగా జరిగిందా లేదా అని చెప్పి చూడడం, ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ధన వ్యయం జరిగిందని నిర్ధారించడం. ఏ ఖర్చు పెట్టినా సరే ఆ ఖర్చు వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ప్రజలకు చెందేటట్లుగా ఉందా లేదా అని చెప్పి తనిఖీ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత అవసరాలకు మించి ఎక్కువ దుబారా వ్యయం కానీ వృధా కానీ ఎక్కడా జరగలేదని చెప్పి నిర్ధారణ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే సిబ్బంది వ్యక్తిగత ప్రయోజనాలకు మొత్తాన్ని, ప్రభుత్వానికి చెందినటువంటి ఆదాయాన్ని సిబ్బంది యొక్క వ్యక్తిగత ప్రయోజనాలకు ఎంత మాత్రము కూడా ఖర్చు పెట్టలేదని చెప్పి నిర్ధారణ చేయటం. తర్వాత ఎప్పటికప్పుడు సరుకు నిల్వలని లెక్కలోకి తీసుకున్నది, తర్వాత స్టాక్ రిజిస్టర్ను సక్రమంగా మెయింటైన్ చేస్తున్నారా లేదా అని చెప్పి సరిచూడడం. తర్వాత ప్రభుత్వానికి ఏ వ్యక్తి నుంచైనా సరే రావాల్సిన మొత్తం ఏదైనా ఉన్నట్లయితే అది అతని నుంచి వసూలు చేసి అతని ఖాతాకు డెబిట్ అయిందా లేదా అని చెప్పి సరిచూడటం. ఇవన్నీ కూడా ప్రభుత్వ గవర్నమెంట్ ఆడిట్ యొక్క ఆశయాలు. దీనికి ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా ఎవరు నిర్వర్తిస్తారంటే కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ మరియు అతని కింద పనిచేసేటువంటి అకౌంట్స్ అండ్ ఆడిట్ సిబ్బంది, వీరు అందరూ కలిసి ప్రభుత్వ ఖాతాలని ఆడిట్ చేయడం అనేది జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఖాతాలన్నింటినీ కూడా వీరు ఆడిట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకేమైనా కావాలా? అర్థమైందా? సర్పంచ్ సార్ ఇంకేమొచ్చు సార్? అర్థమైందా? ఈ రేపు శాసనాత్మక ఆడిట్ ఇంకోదేదో ఉంది, దాంతో ఈ చాప్టర్ అయిపోవడం అనేది జరుగుతుంది. అది చెప్తా. అందరూ ఒక్కోసారి వీడియో క్రాష్ అవుతుంటది, మీరు మధ్యలో వెళ్ళిపోకూడదు, ఉండాలి. మరి నేను చేసేది కరెంట్ అనేది నా చేతిలో లేదు కదా, నేనేం చేయగలుగుతాను? ఇందాక 10 మంది అనుకున్నారు, ఇప్పుడు 6-7 ఉన్నారు. అట్లా అయితే అట్లా కష్టం మరి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. రేపు ఉందా సార్? టుమారో ఉందండి. అరే రేపు లేవు, నా క్లాస్ లేదు రేపు. మిగతా క్లాసులు అటెండ్ కండి, మళ్ళీ సోమవారం నా క్లాస్ ఉండదు. సరే సార్. ఓకే, థ్యాంక్ యూ. టైం టేబుల్ ప్రకారం అండి? టైం టేబుల్ ప్రకారమే. సరే సార్. సరే సార్. ఓకే, థ్యాంక్ యూ.